Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఎన్టీ స్కాన్ అన్నది ఎందుకు చేయాలి? ఇప్పుడు ఎన్టీ స్కాన్ అన్న వెంటనే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ స్కాన్స్ అండి. అంటే ఒక లేడీ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి జరిగే స్కాన్ ఇది. సో ఈ ఎన్టీ స్కాన్ మొదటిగా ఎప్పుడు జరుగుతుంది? ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏ నెల, ఎన్ని వీక్స్ ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి తెలుసు అండి. సో ఎక్కువగా మనం ఎన్టీ స్కాన్ 11 నుంచి 14 వారాల మధ్యలో ప్లాన్ చేసుకోవాలి అని చెప్తాం. అది బెస్ట్ టైం టు డూ ఎన్టీ స్కాన్. అసలు ఈ ఎన్టీ స్కాన్లో ఏమేమి చూడాలని ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఎవరికైనా ప్రెగ్నెన్సీ వచ్చింది అన్న వెంటనే చాలా అర్లీగా 6 వీక్స్కే స్కాన్కి పిలుస్తాం. అంటే పీరియడ్ మిస్ అయింది, మీరు పాజిటివ్ అని చూసుకున్నారన్న వెంటనే అక్కడ నుంచి ఒక డేట్ ఇస్తాం, ఒక 2-3 వీక్స్ తర్వాత రండి స్కాన్కి అని. ఆ మొదటిగా చేసే స్కాన్లో మనం చూడాలనుకుంటున్నది ఏంటి? మొదటిగా కరెక్ట్గా గర్భసంచిలోనే బేబీ కూర్చుందా లేదా, ట్యూబుల్లో ఏమన్నా వచ్చిందా, సెకండ్ బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా లేదా. సో ఇలాంటి కొన్ని విషయాలు గ్యాదర్ చేసుకోవడానికి ఫస్ట్ స్కాన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని ఉంటుంది. ఎన్టీ స్కాన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రెగ్నెంట్ లేడీలో అది న్యాచురల్గా వచ్చిందా, టాబ్లెట్లతో వచ్చిందా, ఐయుఐతో వచ్చిందా, లేదా ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీతో వచ్చిందా, డజంట్ మ్యాటర్ అండి. ప్రతి ప్రెగ్నెంట్ లేడీ ఖచ్చితంగా ఎన్టీ స్కాన్ చేసుకోవాలి. సో ఈ ఎన్టీ స్కాన్లో మనం ఏం చూస్తున్నాము అంటే, ఎన్టీ అన్న వెంటనే దాని ఫుల్ ఫామ్ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ. అంటే బేబీకి నెక్ భాగంలో, వెనక భాగంలో మనకు ఆ ఏరియా ఉంటుంది. సో ఆ ఏరియా, ట్రాన్స్లూసెంట్ ఏరియాని మనం మెజర్ చేస్తామన్నమాట, ఎంత థిక్నెస్ ఉంది అని చెప్పేసి. ఇదే కాకుండా బేబీ నోస్ బోన్ కూడా ఫామ్ అయిందా లేదా అని చూస్తారు. సో బోన్ ఫామ్ అయిందా ప్లస్ ఎన్టీ మనం మెజర్ చేసినప్పుడు కరెక్ట్ నార్మల్ రేంజ్లో ఉందా లేదా అన్నది చూసుకుంటారు. సపోజ్ ఎవరికైనా స్కాన్లో ఎన్టీ మెజర్మెంట్ కొంచెం ఎక్కువగా వస్తుంది, నార్మల్ రేంజ్ కంటే ఎక్కువగా వస్తుంది, లేదా నోస్ బోన్ సరిగ్గా ఫార్మేషన్ తీసుకోలేదు అన్న వాళ్ళకి సమ్ టైమ్స్ రిపీట్ స్కాన్కి రమ్మనడం, అంటే 1 వీక్ తర్వాత మళ్ళీ రండి, లేదు 1 వీక్ తర్వాత కూడా అలానే ప్రాబ్లం చూస్తున్నాం, నోస్ బోన్ ఇంకా కనిపించట్లేదు, ఏదో ఇష్యూ ఉంది అంటే అప్పుడు వేరే టెస్ట్, బ్లడ్ టెస్ట్ కూడా చేయిస్తామండి. లైక్ డబుల్ మార్కర్ టెస్ట్, ట్రిపుల్ మార్కర్ టెస్ట్. సో ఈ బ్లడ్ టెస్ట్లో మనకి ఏం చేస్తామంటే ఈ స్కాన్ ఫైండింగ్స్, బ్లడ్ టెస్ట్ ఫైండింగ్స్ రెండు కొరాబరేట్ చేసి లేడీకి ఆ క్యారీ చేస్తున్న బేబీలో అబ్నార్మాలిటీస్, ఏదైనా ప్రాబ్లమ్స్తో ఉండే అవకాశాలు, హై రిస్క్లో ఉన్నారా లేదా అని చూస్తారు. ఎవరికైతే హై రిస్క్ ఉంది, అంటే బేబీలో ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఫర్దర్ టెస్ట్స్ ఆర్ నీడెడ్. లైక్ ఆమ్నియోసెంటసిస్. బేబీ చుట్టూ ఉన్న ఒమ్ము నీరు ఉంటుంది కదండి, ఆ ఒమ్ము నీరుని తీసి ఆ నీరులో బేబీ స్కిన్ నుంచి పడిపోయిన సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్లో జన్యుపరంగా బేబీలో ఏమన్నా ఇబ్బంది ఉందా లేదా అన్నది టెస్ట్ చేసుకోవాలి. దాన్ని ఆమ్నియోసెంటసిస్ అంటారు. సో ఎన్టీ స్కాన్ ప్లస్ డబుల్ మార్కర్ టెస్ట్. సపోజ్ అంతా బాగుంది అనుకోండి, అంటే 90 కంటే 95% వరకు బేబీలో ప్రాబ్లం ఉండే అవకాశాన్ని మనం రూల్ అవుట్ చేస్తున్నట్టు. లేదు ప్రాబ్లం ఉందేమో, హై రిస్క్ వస్తే ఫర్దర్గా వెళ్ళి మీరు ఇట్లాంటి ఆమ్నియోసెంటసిస్ టెస్ట్ చేసుకొని ప్రాబ్లం ఉంటే దెన్ యూ హ్యావ్ టు టేక్ అన్ ఒపీనియన్ అండి. డాక్టర్ని కంటిన్యూ చేయొచ్చా లేదా, ప్రెగ్నెన్సీ బేబీకి ఎలా ఉంటుంది పరిణామం తర్వాత అన్నది తెలుసుకోవాలి. లేదు ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి, దెన్ నథింగ్ టు బి డన్. మధ్యలో ఇంకొక టెస్ట్ ఉందండి, సంథింగ్ కాల్డ్ నాన్ ఇన్వేజివ్ ప్రీనేటల్ టెస్ట్, NIPT. ఇప్పుడు ఎవరికైతే ఎన్టీలో కానీ బ్లడ్ టెస్ట్లో కానీ ప్రాబ్లం వస్తుందో అందరూ ఏం ఇమీడియట్గా ఆమ్నియోసెంటసిస్ వెళ్ళండి అని చెప్పట్లేదు. దానికంటే తక్కువ, ఆమ్నియోసెంటసిస్లో మత్తు ఇచ్చి ఆ పార్ట్లో ఒక నీడిల్ పంపించి తీయాలి కాబట్టి నీరు, అది ఇన్వేజివ్ టెస్ట్ అవుతుంది. దానికంటే సింపుల్ ఫామ్లో ఈజియర్ టెస్ట్ ఏదన్నా ఉందంటే నాన్ ఇన్వేజివ్ ప్రీనల్ టెస్ట్. సింపుల్ మదర్ బ్లడ్ తీసి చేస్తారు. అంటే బేబీ నుంచి సెల్స్ కొన్ని మదర్ బ్లడ్లో కూడా ఎంటర్ అయి ఉండొచ్చు. సో ఆ ఫ్యాక్టరైజేషన్ తీసుకొని ఏమన్నా మనం పిక్ చేయొచ్చా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా బేబీలో అని చూసేదే NIPT, నాన్ ఇన్వేజివ్ ప్రీనేటల్ టెస్ట్. ఇప్పుడు అది కూడా చాలా వైడ్లీ అవైలబుల్ ఉందండి. సో బేస్డ్ ఆన్ ఎంత రిస్క్ ఫ్యాక్టర్ చూపిస్తుంది అన్న దాన్ని బట్టి కొంతమంది NIPT సరిపోతుంది అంటారు, ఎన్టీలో ఏమైనా ప్రాబ్లం ఉందంటే డిసైడ్ అవ్వడానికి. లేదు ఇట్ ఈస్ బెటర్ మనం యాక్యురేట్గా ఆమ్నియోసెంటసిస్కి వెళ్తే బెటరు అంటే గో ఫర్ ఇట్ అండి. బికాజ్ ఆమ్నియోసెంటసిస్లో బేబీకి ఏమైనా అవుతుందా, అబార్షన్కి దారి తీస్తుందా, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉందండి, కానీ దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్ చాలా హై ఉండొచ్చు అది ఇచ్చే రిజల్ట్ వల్ల.
సో అందుకే ఎన్టీ స్కాన్, ఎర్లీ స్కాన్ 3rd మంత్ ఎండ్లో కల్లా మీరు చేస్తున్నారు. దాన్ని బట్టి ఆ ప్రెగ్నెన్సీ ఎంత హెల్తీగా ఉంది, బేబీ ఎంత హెల్తీగా ఉంది, మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చా లేదా, ఇటువంటి మేజర్ డెసిషన్స్ తీసుకోవడానికి ఎన్టీ స్కాన్ మనకు హెల్ప్ అవుతుంది. సో మేక్ ష్యూర్ ఏ ప్రెగ్నెంట్ లేడీ కూడా మీరు ఆ ఎన్టీ స్కాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ.